సినిమా కథలాగే సీన్కి కూడా ఓపెనింగ్, కాన్ఫ్లిక్ట్, క్లైమాక్స్ అనే స్ట్రక్చర్ ఉంటుంది. మీరు పెద్ద డైరెక్టర్స్ సినిమాలు అబ్జర్వ్ చేస్తే ప్రతి సినిమాలో ఒక సీన్ అనేది ఎగ్జాక్ట్ సినిమా లాగే ఉంటుంది. ఒక సీన్కు స్టార్టింగ్ అయినప్పటి నుంచి కొన్ని క్యారెక్టర్స్, యాక్టివిటీస్, తర్వాత వారి డైలాగ్స్ కలిపి సీన్ అనేది అంటారు. జనరల్గా మనం రాసే సీన్కి ఒక పర్పస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి సీన్కి ఒక గోల్ అనేది ఉండాలి. గోల్ అంటే సినిమాలో ప్రతి సీన్కు ముఖ్యంగా 3 పర్పస్లు ఉంటాయి. ఫస్ట్ థింగ్, మనకు సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఆర్క్ని లేదా క్యారెక్టర్ యొక్క డెవలప్మెంట్ని చూపించాలి. ఎగ్జాంపుల్గా మిర్చి సినిమాలో ఒక సీన్ అబ్జర్వ్ చేస్తే కొంతమంది అబ్బాయిలు అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు. హీరో వచ్చి మీరు ఇలా చేస్తే నేను ఎలా కొడతానో తెలుసా అని ఫైట్ని డెమోగా చెప్తాడు, కానీ కొట్టడు. చివర్లో ఇది రియల్గా జరుగుతుంది నమ్మండి అని చెప్పి అక్కడున్న జీప్ని తన్నగానే ఆ జీప్కున్న వీల్స్ ఊడిపోతాయి. ఇక్కడ రైటరు మనకు 2 విషయాలు కన్వే చేసి, హీరో క్యారెక్టర్ గురించి, హీరో చాలా పవర్ఫుల్ కానీ కొట్టడు అని. అదే విషయాన్ని హీరోతో కూడా చెప్పిస్తాడు, నేను కొడితే నా క్యారెక్టర్ చచ్చిపోతుంది అని చెప్పి. ఇది పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఎక్స్ప్లెనేషన్ నాకు తెలిసి. ఇలా క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికైనా సీన్ రాయాలి, లేదా ఒక ఇన్ఫర్మేషన్ని ఆడియన్కి ఇవ్వడానికి, అంటే ఆ కథలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైనా మనము ఒక సీన్ అనేది రాయాలి. ఆడియన్స్ కథలో ఏదో ఒక విషయాన్ని కన్వే చేయాలి. ఎగ్జాంపుల్గా ఆర్ఆర్ఆర్లో బ్రిటిష్ దొర దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి, వాళ్ళు గోండు జాతి వ్యక్తులు అని చెప్తాడు. వాళ్ళందరూ ఒకే చోట గుంపుగా ఉండాలనుకుంటారు, వాళ్లకు ఒక కాపరి కూడా ఉంటాడు అని చెప్పి సినిమా కథలో ఆడియన్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇలా ఒక సీన్ ఇన్ఫర్మేషన్ అయినా పాస్ చేయాలి. మూడవది, స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా సీన్ హెల్ప్ చేయాలి. ఎగ్జాంపుల్గా ఆర్ఆర్ఆర్లో రామరాజు తన బాబాయ్తో వాళ్ళని ఎలా పట్టుకోవాలి అని చెప్పి ఈ సీన్ మీరు చూసుంటారు. అతన్ని ఎలా పట్టుకోవాలని చెప్పి డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఇది సీన్లో కథలో ముందుకెళ్ళడానికి ఈ సీన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇలా సినిమా కథలో మనం రాసే ప్రతి సీన్కి ఒక పర్పస్ అండ్ గోల్ అనేది ఖచ్చితంగా ఉంటేనే ఆ సినిమా సీన్కి ఒక అర్థం ఉంటుంది. అంతేగాని మనము రాసే సీన్కి ఏ పర్పస్ లేకపోతే ఆ సీన్ని మనం డిలీట్ చేయొచ్చు, లేదంటే ఈజీగా కొట్టేయచ్చు. కొంతమంది అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళి ఏదేదో చెప్పాలి అని చెప్పేసి సినిమా కథకు సంబంధం లేని విషయాలు కూడా కథలో రాస్తూ ఉంటారు సీన్స్. అవన్నీ చాలా వేస్ట్ థింగ్స్ అన్నమాట. సరే, ఇప్పుడు సీన్ని ఇంట్రెస్టింగ్గా రావాలంటే సినిమా కథలాగే బిగినింగ్, కాన్ఫ్లిక్ట్, క్లైమాక్స్ అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ముఖ్యంగా సినిమా సీన్ రాసేటప్పుడు కేవలం డైలాగ్స్తో మాత్రమే కాకుండా సీన్లో ఈ సీన్ ఏ లొకేషన్లో జరుగుతుంది, ఏ క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏంటి అనేవి కూడా దృష్టిలో పెట్టుకొని సీన్ రాస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే సినిమా సీన్లో కనపడే ప్రతి ఎలిమెంట్ కూడా సినిమా కథని చెప్తుంది. ఈ సినిమా కథలో మనం చెప్పుకున్నట్టు బిగినింగ్, కాన్ఫ్లిక్ట్, క్లైమాక్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం. బిగినింగ్, ఫస్ట్ పాయింట్. మనకు సీన్ గోల్ ఏంటి అని తెలిస్తే చాలా ఈజీగా ఎలా స్టార్ట్ చేయాలి సీన్ అనేది అర్థమవుతుంది. ఎగ్జాంపుల్గా ఒక సీను అత్తారింటికి దారేది సినిమాలో ఈ సీన్ చూస్తాం. ఈ సీన్ గోల్ ఏంటి? మీరందరూ అత్తారింటికి దారేది సినిమా చూస్తుంటారు. తనకు ఇష్టమైన దూరమైన కూతుర్ని తిరిగి ఇంటికి తీసుకురమ్మని మనవన్ని పంపించాలి. అది ఆ తాత లక్ష్యం. గోల్ మనకు అందరికీ అర్థమైంది కాబట్టి అబ్జర్వ్ చేస్తే సీన్ బిగినింగ్ తాతయ్య నుంచే స్టార్ట్ అవుతుంది. తాతయ్య మనవడు ఒక చేసిన పనికి నవ్వుతూ తన కోరిక ఏంటో మనవడికి చెప్తాడు. సెకండ్ థింగ్, ఇప్పుడు బిగినింగ్ అయిపోయింది కదా, కాన్ఫ్లిక్ట్లోకి ఎంటర్ అవుతాం. కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే, ఇప్పుడు
ఒక సీన్ అనేది ఫ్లాట్గా అలాగే ఇప్పుడు తాత చెప్పాడు, మనవడు ఓకే తాత నువ్వు చెప్పింది బాగుంది అని వెళ్ళిపోతే ఆ సీన్లో ఏమి పెద్ద ఇంపార్టెన్స్ అనేది ఎక్కడా కనిపించదు. కానీ ఇక్కడ ఆ సీన్కి కూడా ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్, అంటే దాన్ని అడ్డుపడే వ్యక్తులు దాన్ని నిలబడటానికి ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది కావాలి. ఇప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఏంటో చూద్దాం. టిఫిన్ చేస్తూ ఉంటాడు కొడుకు, తండ్రితో వాదిస్తాడు. చాలా రోజులు అయిపోయింది కూతురు వెళ్ళిపోయి, ఆ కూతురు కోసం నువ్వెందుకు ఇంత ఇది చేస్తున్నావు అని చెప్పేసి కొడుకు తండ్రితో వాదిస్తాడు. నా కొడుకుని పంపించొద్దు అని చెప్పేసి అడ్డుపడతాడు. అప్పుడు ఈ మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో వెళ్ళాలనుకున్న వ్యక్తి తన కొడుకు అత్తను తీసుకురావడం ఎంత ముఖ్యమో తండ్రికి వివరిస్తాడు. సో ఇది కాన్ఫ్లిక్ట్ పాయింట్. ఇప్పుడు సీన్లో క్లైమాక్స్. ఇప్పుడు చూడండి, ఈ సీన్ ముగిసే టైంకి సీన్లో ఉన్న మొత్తం క్యారెక్టర్స్ ఆ సీన్ గోల్ ఏదైతే ఉందో అందరూ ఆ గోల్కి ఒప్పుకోవాలి. సీన్లో తండ్రి కష్టపడి వీల్ చైర్లో నుంచి పైకి లేస్తాడు. అంటే అతను చాలా సంవత్సరాల నుంచి పైకి లేలేదు, కానీ పైకి లేచి చూపిస్తాడు కొడుకు నాకు ఎంత ముఖ్యమో అని చూపించడానికి. తండ్రి బాధ చూడలేక కొడుకు కూడా ఏమీ మాట్లాడు. అత్తను తీసుకురావడానికి కొడుకుని కూడా ఇంక ఏమీ మాట్లాడు. అత్తను తీసుకురావడానికి మనవడు బయలుదేరుతాడు. ఇదే క్లైమాక్స్. ఇలా ప్రతి సీను నెక్స్ట్ సీన్కి ఒక లీడ్ ఇస్తూ రాస్తే సీన్ అన్నీ కలిసి ఒక సీక్వెన్స్, కొన్ని సీక్వెన్సులు కలిసి సినిమా అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ విషయం మీకు నచ్చిందా నచ్చలేదా అనే విషయం మీకు అర్థమైతేనే నాకు అర్థమవుతుంది. ఆ విషయాన్ని మీరు కేవలం కామెంట్లోనే చెప్పండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బై బై.